ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల కష్టాలు తీరడం లేదు. అయితే సోయా నాణ్యత లేదని చెప్పేసి అయితే తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు దాదాపుగా 2700 బస్తాల సోయా తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. లారీలు సోయా బస్తాలను అయితే ఇటు అన్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల ఇటు సోయా కొనుగోలుకు సంబంధించి రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన కార్యక్రమాలను రైతులకు మద్దతు ఇస్తూ నిర్వహించాయి. దాదాపుగా ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్లోనే 2700 వరకు సోయా బస్తాలను అయితే రిటర్న్ చేశారు. 3 లారీల్లో మరో సోయా పంట రిటర్న్ చేశామని అయితే అధికారులు చెప్తున్నారు. అయితే దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో 24,000 ఎకరాల్లో 24,000 మంది రైతులు సోయాను సాగు చేశారు. దాదాపుగా 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అయితే అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 6,280 మంది రైతుల వద్ద నుంచి 1,64,000 క్వింటాలు సోయా ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపుగా ఇంకా 2,80,000 క్వింటాలను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఇటు సోయా పంట నాణ్యత లేదని గోడౌన్ ఇన్ఛార్జీలు తిప్పి పంపుతుండడంతో ఇటు మళ్ళీ పంట అంతా కూడా తిరిగి గోడౌన్లకు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రైతులకు ఆ నెంబర్లను కేటాయించి ఆ రైతులే గోడౌన్ల నుండి తిరిగి పంట నాణ్యత లేదని, రంగు మారిందని తీసుకువెళ్ళాలని చెప్పేసి అయితే ఇటు అధికారులు అయితే చెప్పడంతో ఇటు రైతులు ఏం చేయాలో పాల్పోనటువంటి పరిస్థితి రైతుల్లో నెలకొంది. ఇటు సోయాకు సంబంధించి 10% వరకు రంగు మారినా కూడా ధరను తగ్గించి కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇటు పంటను పూర్తిగా తిప్పి పంపించేసి రైతుపైన అదన భారం వేస్తున్నారు. ఇటు వర్షాధార పంటలపైన ఆధారపడి వర్షాధార పంటను సోయాను సాగు చేస్తే తమ కన్నీలో మిగిల్చాయని చెప్పేసి అయితే రైతులు అంటున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. ఏ ఊరే సరే ఏం సోయా వేసిండ్రా? వేసినాక నాకు ఇప్పుడు లారీ దగ్గర దాకా చూస్తున్నాం. ఇక ఏమంటున్నారు ఆఫీస్ అధికారులు ఏమంటున్నారు? వస్తుంది మరి సోయా తీసుకున్నారా? తీసుకోలే రిటర్న్ అన్న అంటున్నారు. ఎందుకు ఏం చెప్తున్నారు? కారణం ఏం చెప్తున్నారు? ఏం చెప్పేది ఏం తెలుసుకోలేదు. అది ఇప్పుడు ఎందుకు సోయా ఎందుకు కొంటలేరంట మరి? వాళ్ళు ఏమిటి ఇచ్చాను ఇంకా పూరా ఖరాబు లేవు, మాలు ఖరాబు ఉన్నోళ్ళే ఖరాబు రిటర్న్ అని చెప్పేస్తున్నారు. మరనేమో తెల్లటి అయితే తీసుకుంటున్నారు, మర్ర కూడా రిటర్న్ వాపస్ చేస్తున్నారు తెల్లటి అని. మీరు ఎంత సోయా వేసిండ్రు మీరు? నేను 5 చక్కర వేసింటి. ఇట్లా రిటర్న్ అయిందా మరి? వచ్చిందా? ఈ లారీ దగ్గర దాకా ఏర్పడుతుందండి. రైట్. సోయా బాగున్నప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదని చెప్పేసి అయితే రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. కాక ఏం పేరే? ప్రభాకర్. ఇంత సోయా వేసిండ్రా? సోయా వేసినాము. లారీలో మాల్ ఉన్నది లేదు, ఏర్పడతలే మాకు. ఇంకా అంటే అధికారులు ఏమని చెప్తున్నారా? రిటర్న్ వస్తున్నారు, బండి దించేదాకా మీ మాల్ వచ్చిందా రాలేదు ఏం చెప్పరాదు అని అంటున్నాడు. అంటే ఏంటి ఇప్పుడు కొంటలేరట? ప్రభుత్వం కొనాలి కదా, సోయా అయితే కొనాలి కదా రైతుల దగ్గర. కొనాలి కానీ పైసలు ఉన్నాయో ప్రభుత్వం దగ్గర మనకేం తెలుసు. మాల్ అయితే వాపస్ పంపుతున్నాడు. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? మాల్ వచ్చి మళ్ళీ గోదాములు ఉంటాయి, మరి మిల్లు కొనబోమంటున్నాడు. ఇంకేం చేద్దాం, అంతకంటే ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఏం చేస్తారు మరి? సోయాని ఏం చేస్తాం? కొనబో ఎంత వస్తే అంత కుక్క పావుసారి అమ్ముకోవాలి. ఇంకేం చేద్దాం? ప్రైవేట్లో అమ్ముకోవాలి. మరి ఇంకొకటి దిక్కు గవర్నమెంట్ కొన్నప్పుడు ప్రైవేటే కదా దిక్కు. ఆడు ఏ ధర కొన్నా ఇచ్చేసి రాలా. చచ్చిపోయినా పెరిగే ఇంటికి తీసుకురాము, బొంద పెట్టేస్తాం. ఇప్పుడు మాకు బొంద పెట్టినట్టు ఉన్నాయి. ఇప్పుడు కొనబోతే ఆడు ఎంత కంటే అంత మనం ఇచ్చి రాలా. ఎట్లా మరి? కనీసం పెట్టుబడి వెళ్ళిన పరిస్థితి వెళ్ళినా వెళ్ళకుండా ఏం చేయరాదు. ఇప్పుడు మనకు పరిస్థితి గంత ఉన్న గతి మాది పడుతుంది. పెట్టుబడి వెళ్ళదా ఏం వెళ్ళాయి. వర్షాలు కూడా బాగానే ఉండే ఈసారి. బాగా అంటే మస్తు కూర లోట్లు వారినాయి వర్షాలు. సోయా మీద బాధ. ఇప్పుడు ప్రైవేట్లో నా బాధ ఉన్నది. నిన్న మీకోసం అంటే సోయా రైతుల కోసం కూడా ఊరంతా బంద్ పెట్టిండ్రు, ఇదంతా చేసిండ్రు. మరి ఏమంటారు అధికారులు? ఏమన్నా స్పందించిండ్రా? ఏ అధికారి వచ్చి అడిగినోడు ఉన్నాడు, ఓడి రాలే మన దగ్గర. ఓడి అడిగి మరి ఏం తెచ్చినావు, మరి నీకేం బాధ ఉన్నావు అడిగినోడే మానవుడు లేకపోతే ఏం చేద్దాం? సరేనా? రైట్. ఇటు ఏదైతే సోయా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు ఏ అధికారి పట్టించుకోవడం లేదని, కనీసం సోయా రైతులకు సంబంధించి బాధ, ఇటు మద్దతు ధర కూడా మాట దేవుడు ఎరుగు, కానీ కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అతివృష్టి కూడా, ఇటు వర్షాలు కూడా భారీగా కురిసినటువంటి నేపథ్యంలో సోయా ఇటు దిగుబడి తక్కువగా వచ్చినా, ఇటు దిగుబడి వచ్చినా కూడా మద్దతు ధర రాకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి సోయాను కూడా రిటర్న్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి లాభోపదేవం అంటారు. మరి కొంతమంది ఉన్నారు. ఏం పేరే? నర్సింగ్ మోర్ నర్సింగ్. ఎడికెళ్ళి ఏ ఊరు? చేపలు కూడా ఇంత సోయా వేసిండ్రు? సోయా తెచ్చిన వాపస్ వచ్చినాయి. రైట్. ఇది పరిస్థితి. ఇటు సోయా ఏదైతే ఉందో ఇటు వాపస్ వస్తున్నాయి, తిరిగి వస్తున్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మనం చూడొచ్చు, ఇది అంతా గోడాన్లలో రైతులు అమ్మినటువంటి సోయా ఇటు పూర్తిగా వెనక్కి వచ్చేసి ఇటు నెంబర్లు కూడా
ఈ విధంగా రైతులకు కేటాయించినటువంటి నెంబర్లు కూడా అక్కడ ఆ నెంబర్లు వేసి దీనికి దానిగా విడివిడిగా రిటర్న్ ఇటు స్టోర్ చేసి ఉంచడం అనేది జరిగింది. ఆ సంబంధిత రైతులు వచ్చి తీసుకెళ్లాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు లారీలు సోయా రిటర్న్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ భారం కూడా రైతులపైనే పడుతుందని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు సోయా పంట రైతులకు లాభాన్ని చేకూర్చు వాటి దేవుడు కానీ ఇటు కన్నీటిని మిగిల్చిందని చెప్పేసి అయితే తెలుస్తోంది. మొత్తానికి ఇటు సోయాని అయితే కొనుగోలు చేసే దిక్కులేక ఇటు ప్రైవేట్కి తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం పెట్టుబడి లేదని పరిస్థితి ఉందని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్ ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.